ట్రంప్ ఇక అమెరికన్ ఆధిపత్యాన్ని కోరుకోవడం లేదు. అమెరికా ఫస్ట్, మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే దాంట్లో ఐసోలేషనిస్ట్గా ట్రంప్ పాలన ఉంటుంది. అమెరికా అవుట్వర్డ్ లుకింగ్ ఉండదు, ఓన్లీ ఇన్వర్డ్ లుకింగ్ ఉంటుంది. ప్రపంచంలో ఏం జరిగితే మాకే సంబంధం, మేమెందుకు ప్రపంచంలో ఎక్కడో పోయి యుద్ధాలు చేయాలి, ఇది ట్రంప్ వాదన. ట్రంప్ వైస్ ప్రెసిడెంట్ అయిన జేడీ వ్యాన్స్ కూడా ఎన్నికల సమయంలో చేసిన వాదన. అందుకే 24 గంటల్లో యుద్ధాన్ని ఆపుతానన్నాడు. నేను అసలు అధికారాన్ని చేపట్టేలోకే యుద్ధాలు ఆగాలని కూడా అన్నాడు. ఇవన్నీ చూసి చాలామంది అనుకున్నది ట్రంప్ అమెరికా ఆధిపత్యాన్ని ఇక ఆపేస్తాడు, ప్రపంచం యూనిపోలారిటీ దాటి మల్టీపోలార్, అంటే అమెరికా ఒక్కసారి తన ఆధిపత్యాన్ని వదులుకుంటే ఆ ప్లేస్లో అనేక దేశాలు పోటీ పడతాయి. వరల్డ్ విల్ బి మోర్ డెమోక్రటిక్ అండర్ ట్రంప్ రెజీమ్. ఎందుకంటే ట్రంప్ ప్రపంచాన్ని తన గుప్పిట్లో పెట్టుకోవడానికి ఆలోచించాడు కనుక ఓన్లీ అమెరికన్ ఇంట్రెస్ట్లే చూసుకుంటాడు, అమెరికా ఎకానమీ, అమెరికా ప్రపంచం అనుకున్నారు. కానీ ఆ రోజు కూడా మీరు నా పాత వీడియోలో విశ్లేషణలో చూడండి, చాలా స్పష్టంగా చెప్పాడు. అమెరికా హెజోమనీ కొరకు, అమెరికా గ్లోబల్ హెజిమనీ, ప్రపంచ ఆధిపత్యం కొరకు అమెరికా ఎప్పుడూ ప్రయత్నిస్తుంది. అంతకుముందు ప్రెసిడెంట్లు ఒక పద్ధతి అనుసరిస్తే ట్రంప్ మరో పద్ధతి అనుసరిస్తున్నాడు. అంతే తప్ప ట్రంప్ అమెరికా ఇంపీరియల్ అంబిషన్స్ను వదిలేశాడు. అంటే ప్రపంచాన్ని డామినేట్ చేయాలి, ప్రపంచాన్ని తన గుప్పిట్లో పెట్టుకోవాలి అనే ఆలోచనలు అమెరికా వదులుకున్నట్లు భావించడం కరెక్ట్ కాదు అని చెప్పాను. ఎందుకంటే ఈ వాద ప్రతివాదాలు ఎందుకు జరిగాయంటే నాటో పట్ల ట్రంప్ తీసుకున్న వైఖరి, మేము నాటోలో ఎందుకు ఉండాలి, నాటో నుంచి వెళ్ళిపోతాం, ఈవెన్ యూరప్ డిఫెన్స్కు మేమెందుకు ఖర్చు పెట్టుకోవాలి, జపాన్ డిఫెన్స్ కొరకు మేమెందుకు అక్కడ ఒకినావాలో మిలిటరీ బేస్ పెట్టుకోవాలి, లెట్ జపాన్ పే ఫర్ ఇట్స్ ఓన్ సెక్యూరిటీ, లెట్ యూరప్ పే ఫర్ ఇట్స్ ఓన్ సెక్యూరిటీ అంటూ మాట్లాడారు. సో దీన్ని చాలామంది ఇంటర్ప్రిట్ చేసింది ఏంటంటే ట్రంప్ అమెరికన్ హెజమనీ కోరుకోవడం లేదని. కానీ వాస్తవంగా ట్రంప్ అమెరికాకు బాధ్యత లేని ఆధిపత్యాన్ని కోరుకుంటున్నాడు. ఈ డజంట్ వాంట్ టు షేర్ ద రెస్పాన్సిబిలిటీ. యూరప్ రెస్పాన్సిబిలిటీ, జపాన్ రెస్పాన్సిబిలిటీ, ట్రాన్సాక్షనల్ హెజమనీ అనే కొత్త కాన్సెప్ట్ పెట్టుకొస్తున్నాడు. ట్రాన్సాక్షనల్ హెజమనీ ఏంటంటే నా ఆధిపత్యంని మీకు అండగా ఉంచుతాను, మీరే నాకేమిస్తారు. ఇప్పుడు ఉక్రెయిన్తో ట్రంప్ మాట్లాడుకున్నది అదే, మినరల్ డీల్. ఇంతకు రష్యా ఉక్రెయిన్ ఒప్పందం కుదరలేదు, కానీ ఉక్రెయిన్ ఖనిజ సంపద మాత్రం అమెరికాకు అప్పచెప్పాడు జెలెన్స్కీ. ఈవెన్ యూరోప్ నుంచి కూడా ట్రంప్ కోరుకునేది అదే. ట్రంప్ కోరుకునేది యూరోప్ పైన డామినేషన్ వదులుకోవడం కాదు, యూరోప్కు అండగా నిలుస్తున్నందుకు నాకేమిస్తావు. అందుకే ఇప్పుడు డెన్మార్క్ నుంచి గ్రీన్లాండ్ కావాలంటున్నాడు, పనామా కెనాల్ కావాలంటున్నాడు, పనామా నుంచి. ఒక ట్రాన్సాక్షనల్ హెజమనీ అమెరికా కోరుకుంటోంది. ఆ ట్రాన్సాక్షనల్ హెజమనీలో భాగంగా, అంటే నా ఆధిపత్యం నీకు ఉపయోగపడాలి అంటే, నా ఆధిపత్యం నీడ కింద నీవు బతకాలంటే నువ్వు నాకేమిస్తావు. ఈ వైఖరి ట్రంప్ తీసుకోవడం వల్ల మనకు ట్రంప్ ఏదో ఐసోలేషనిస్ట్గా కనబడ్డాడు. సో అందువల్ల మీరు గమనించండి, ఇరాన్ పైన దాడి విషయంలో కూడా రిపబ్లికన్ పార్టీ కూడా 2 వర్గాలుగా చెల్లిపోయింది. ఒక వర్గమేమో ఓల్డ్ రిపబ్లికన్స్ ఏమో ఇరాన్ సంగతి తేల్చాలి అన్నారు. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ లాబీ ఏమో ఇరాన్తో మనకేం పని, ఇజ్రాయెల్తో మనకేం పని, నేను అమెరికా కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో వెళ్ళి ఇజ్రాయెల్కు అండగా ఇరాన్ పైన ఎందుకు అటాక్ చేయాలి, ఎందుకంటే అమెరికాకు ఇరాన్ ద్వారా ప్రమాదం ఉంది అంటే ఎవరు నమ్మడు. ఇరాన్ శక్తి ఎంత, అమెరికా శక్తి ఎంత. ఇది నేను చెప్పడం కాదు, డొనాల్డ్ ట్రంపే చాలాసార్లు చెప్పాడు, నేనంటూ దాడి చేస్తే ఇరాన్ మిగలదు, ఇరాన్ చరిత్రలో కనీవిని ఎరగని రీతిలో వినాశాన్ని చూస్తుంది, ఇరాన్ ఉనికే ప్రశ్నార్థకమవుతుందని ట్రంపే చెప్పాడు. అందువల్ల అమెరికాకున్న శక్తి ముందు ఇరాన్కి ఎంత, ఇరాన్ అమెరికాను ఏ రకంగానూ థ్రెటన్ చేయదు. అలాంటప్పుడు మరి అమెరికా ఎందుకు వెళ్ళి అన్ని వేల కిలోమీటర్ల దూరంలో వెళ్ళి ఇరాన్ పైన అటాక్ చేసింది? నిజంగానే అమెరికాకు ప్రపంచంలో అణ్వస్త్రాల వ్యాప్తికి పైన అంత వ్యతిరేకత ఉంటే, ఇరాన్ ఏదో అణ్వస్త్రాలు తయారు చేస్తుంది కనుక అణ్వస్త్రాల వ్యాప్తి ప్రమాదకరం కనుక అమెరికా వెళ్ళింది అనుకుంటే, అమెరికా ముందు రావాల్సింది పాకిస్తాన్కు, రాలే కదా అక్కడికి. ఇరాన్కి ఎందుకు వెళ్ళింది?
అంటే క్లియర్గా తన హెజమనీ ద్వారా ఇజ్రాయిల్కు అండగా ఉంటాము అంటే ఈ వెస్ట్ ఏషియాలో తన ప్రయోజనాలు ఇజ్రాయిల్ నిర్వహిస్తూ ఉంటుంది. ఇక్కడ ఈ ప్రాంతం అంతా ఆయిల్ రిచ్ ప్రాంతం. అమెరికన్ కంపెనీలు కొన్ని దశాబ్దాలుగా గల్ఫ్ ప్రాంతంలో ఉన్న చమురు సంపదను కొల్లగొడుతున్నది. దానికోసం ఇజ్రాయిల్ను తన ఏజెంట్గా అమెరికా పెట్టుకుంది. ఇక్కడ అమెరికా తన ఏజెంట్గా ఇజ్రాయిల్ని పెట్టుకుంది కనుక ఇజ్రాయిల్కు ఇప్పుడు పక్కలో బల్లంగా ఇరాన్ ఉంది కనుక తన ఆధిపత్యాన్ని తన ఏజెంట్ ఇజ్రాయిల్ ఆధిపత్యాన్ని వెస్ట్ ఏషియాలో నిలబెట్టుకోవాలి అంటే ఇజ్రాయిల్కున్న ఏకైక ప్రత్యర్థి అయిన ఇరాన్ నిర్వీర్యం కావాలి. అందువల్ల ఇక్కడ ఇరాన్లో ఏదో ఇస్లామిక్ రెజీమ్ ఉంది కనుక అమెరికా వ్యతిరేకిస్తుంది అంటే సౌదీ అరేబియాలో ఉన్నది ఏ రెజీమ్? సౌదీ అరేబియాలో ఇస్లామిక్ రిపబ్లిక్ సౌదీ అరేబియా కాదా? అది ఈ నాట్ ఈవెన్ ఇస్లామిక్ కంట్రీ కాకపోతే సౌదీ అరేబియా కంట్రీ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఏ కంట్రీ, మీరు జోర్డాన్ ఏ కంట్రీ, పాకిస్తాన్ ఏం కంట్రీ? ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ పాకిస్తాన్ కాదా? ఈ ఇస్లామిక్ దేశాలందరితోనూ అమెరికాకు మంచి ఫ్రెండ్షిప్ ఉంది కదా. ఆఖరికి కరడుగట్టిన ఇస్లామిక్ తీవ్రవాదైన సిరియా అధ్యక్షుడిని ట్రంప్ ఎంత గొప్పగా పొగిడాడు. 33 minutes టైం ఎందుకు ఇచ్చాడు? నిన్న మొన్నటిదాకా అల్ఖైదా నాయకుడు కదా. ఈవెన్ అమెరికానే $1 crore బౌంటీ ప్రకటించింది కదా. ఇక నియంత్రణ పట్టని అమెరికాకు వ్యతిరేకం ఉంటే అసలు ప్రపంచంలో అమెరికా మిత్రులంతా నియంత్రణే కదా. నీకు చెప్పండి, ఏ డెమోక్రాట్ అమెరికాకు నమ్మినబంటుంటాడు? ప్రైమ్ మినిస్టర్ మోడీ కన్నా అసీం మునీర్నే కదా అమెరికా నమ్మేది. ట్రంప్ అసీం మునీర్కు విందు ఇవ్వడం నా గౌరవం అని మాట్లాడాడు కదా. అసీం మునీర్ ఏమైనా డెమోక్రటికల్లీ ఎలక్టెడా? అందువల్ల రాచరిక ప్రభువులకు నియంత్రణలకు అమెరికా అండగా లేదా? సౌదీ అరేబియాకు పూర్తి సైనిక రక్షణ ఇస్తున్న అమెరికా కాదా? అందువల్ల అది ఇస్లామిక్ ఇరాన్లో ఉన్నది ఇస్లామిక్ రెజీమ్ అనో, ఇరాన్లో ఉన్నది నిరంకుశత్వం అనో, ఇరాన్లో ఉన్నది మతోన్మాదం అనో ఇరాన్ పైన అమెరికా దాడికి వెళ్ళలేదు. చాలామందికి ఆ అభిప్రాయంతో ఇరాన్పై అమెరికా దాడి కరెక్టే అనుకుంటున్నారు. నిజంగానే జిహాదీ శక్తులు ఇరాన్ తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తుంది కనుకనే అమెరికా దాడి చేస్తే మరి పాకిస్తాన్ జిహాద్ లష్కర్ ఈ తోయిబా ఎందుకు దాడి చేస్తలేరు? మనతో కలిసి నూర్ఖాన్ బేస్ని ధ్వంసం చేయాలి కదా, మనతో కలిసి సర్గోదా బేస్ని ధ్వంసం చేయాలి కదా, మరి మనతో కలిసి పాకిస్తాన్ కిరాణా ఇల్లు పైన అటాక్ చేయాలి కదా అమెరికా, ఎందుకు చేయలేదు? అందువల్ల ఇరాన్లో ఇస్లామిక్ రెజీమ్ ఉందనో, ఇరాన్లో నిరంకుశత్వం ఉందనో, ఇరాన్ ఏదో తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తుందనో, ఇరాన్లో మతోన్మాదం ఉందనో అమెరికా అటాక్ చేయలేదు. అదే నిజమైతే అమెరికా మతోన్మాద నిరంకుశ తీవ్రవాద దేశాలతోనే మైత్రి చేస్తుంది. పాకిస్తాన్ నుంచి సౌదీ అరేబియా వరకు అదే తతంగం కదా. మరి అందుకే అమెరికా దాడి చేసింది కేవలం తన ఆధిపత్యాన్ని నిలుపుకోవటానికి, తన ఆధిపత్యానికి ఇరుసుగా ఉన్న ఇజ్రాయిల్కు ప్రత్యర్థి లేకుండా చేయడానికి ఇరాన్పై దాడి చేసింది. ఇది గతంలో ఉన్న అధ్యక్షులు ఇదే పని చేశారు, ట్రంప్ ఇదే పని చేశాడు. మీకు ఇరాక్ పైన యుద్ధం చేసినప్పుడు ట్రంప్ లేడు, సో ఆఫ్ఘనిస్తాన్పై యుద్ధం చేసినప్పుడు ట్రంప్ లేడు. సో అమెరికాకు ఎవరు ప్రెసిడెంట్ ఉన్నారన్న దాంతో సంబంధం లేదు. మీకు ఈవెన్ డెమోక్రాట్ ప్రెసిడెంట్ ఉన్నారా, రిపబ్లికన్లు ప్రెసిడెంట్ ఉన్నారాతో కూడా సంబంధం లేదు. ఇవాళ అమెరికా ఏదో రష్యాతో కలుస్తుంది కనుక అమెరికా విధానం మారిందనుకుంటే పొరపాటు. నేను అది కూడా ఒకప్పుడు ఒక వీడియోలో చెప్పాను, రివర్స్ కిస్సింజర్ డిప్లొమసీ అని. ఆ రోజు సోవియట్ యూనియన్ ఎదుర్కోవటానికి ప్రెసిడెంట్ నిక్సన్ నాయకత్వంలో అమెరికా చైనాతో కలిసింది. ఇప్పుడు ప్రెసిడెంట్ ట్రంప్ చైనాను ఎదుర్కోవటానికి రష్యాతో కలుస్తున్నాడు. అంతే తప్ప ఇక్కడ ఎక్కడ రష్యా పట్ల ట్రంప్ ఏదో సానుకూలంగా ఉన్నాడు అనుకుంటే పొరపాటు. సో ట్రంప్ విధానమైన అంతకుముందు ప్రెసిడెంట్ల విధానమైన అమెరికన్ డామినేషన్, అమెరికన్ గ్లోబల్ హెజమనీని పరిరక్షించటానికే. అందువల్ల యుద్ధాలు ఆపడం ఏదో ట్రంప్ విధానం అనుకుంటే ఇరాన్పై ఏకపక్ష యుద్ధం ఎందుకు చేస్తాడు? సో యుద్ధాలు ఆపడమైనా ఆపకపోవడమైనా అమెరికాకు ట్రాన్సాక్షనల్గా ఏమీ లాభం, అమెరికాకు ఏది లాభం అనే యాంగిల్లోనే జరుగుతాయి. అందుకే మనం ఏదో ప్రజాస్వామ్యం కొరకు, ఇస్లామిక్ మతోన్మాదాన్ని అంతం చేసేందుకు, ఇస్లామిక్ తీవ్రవాదానికి వ్యతిరేకంగా అమెరికా చర్యలు తీసుకుంటుందనే భ్రమల్లో పడి భారతదేశం ఈ ఇరాన్పై దాడి విషయంలో వైఖరి తీసుకోకూడదు.